హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆద్య టీవీ. ప్రస్తుతం మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ మమతా గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడున్న జనరేషన్ చూస్తున్నారు కదా, టీనేజ్ అమ్మాయిలు కావచ్చు, లేదా ఇప్పుడు న్యూలీ మ్యారీడ్ చాలా మంది ఉంటారు. అంటే ఎట్లా ఉందంటారు? అంటే ఇప్పుడు సిచ్యువేషన్ అంటే అంత అవగాహన లేకపోవడం కూడా ఉంది. కొత్తగా మ్యారేజ్ అయిన తర్వాత పిల్లల్ని చూసుకునే విధానం కానీ ఇదంతా. అంటే మీరేమంటారు అంటే ఇప్పుడున్న జనరేషన్ గురించి? మెయిన్గా మనకు ప్రీవియస్గా చూసుకుంటే మోస్ట్లీ మనకి కుటుంబాలు అంటే జాయింట్ ఫ్యామిలీస్ ఎక్కువ ఉండేవి. సో పేరెంటింగ్ ఎలా ఉండేదో, మన ఇంట్లో పేరెంటింగ్ మదర్ అయితే ఎలా చూసుకునేవాళ్ళు, మనం అత్తగారింటికి వచ్చిన తర్వాత కూడా అదే పేరెంటింగ్ వైజ్లో. అండ్ మోర్ ఓవర్ అత్తగారి ఇల్లు అంటే కూడా అమ్మాయి వచ్చేసి ఓకే నేను అన్నీ చూసుకోవాలి అన్నట్టుగా ఉండేది. పిల్లలకి ఏంటంటే పెద్దను కోడలు కొడుకు అయితే ఎంతైతే గౌరవిస్తున్నారో వాళ్ళ పేరెంట్స్ని, అంటే పిల్లలకి నానమ్మ తాతయ్య ఎంత గౌరవం ఇస్తున్నారో పేరెంట్స్ పిల్లలు అదే నేర్చుకునేవాళ్ళు. ఓకే మనం రెస్పెక్ట్ చేయాలి పెద్దవాళ్ళని అనేసి. ఎప్పుడైతే వాళ్ళ పేరెంట్స్ అదే స్థాయికి వెళ్ళినప్పుడు, నానమ్మ తాతలుగా అయినప్పుడు ఆ వాళ్ళ పిల్లలు కూడా అదే నేర్పిస్తారు. మనం ఎప్పుడైతే మనం ఏది ఇస్తే అదే తిరిగి వస్తుంది. మనం పిల్లలకి ఏది ఇస్తే అదే మనకు తిరిగి వస్తుంది. మనం ప్రేమిస్తే ప్రేమ తిరిగి వస్తుంది. నువ్వు ద్వేషం ఇస్తే ద్వేషమే తిరిగి వస్తుంది. నువ్వు రెస్పెక్ట్ నేర్పించకపోతే రెస్పెక్ట్ తిరిగి రాదు. ఎందుకంటే రేపు పొద్దున వాళ్ళే ప్రశ్నిస్తారు, నువ్వు ఎలా చూసావు, నువ్వు మీ అమ్మని ఎలా చూసావు, నువ్వు నాన్నమ్మని ఎలా చూసావు, నువ్వు తాతయ్యని ఎలా చూసావు. ఇప్పుడు మనం నీతులు చెప్పలేము. సో మనం ఏది పిల్లలకి నేర్పిస్తే అదే మనకు తిరిగి వస్తుంది. అయితే ప్రీవియస్లీ మనం చూసుకుంటే జాయింట్ ఫ్యామిలీస్ చాలా ఎక్కువ. ఇప్పుడు ఉద్యోగ రీత్యానో లేకపోతే చాలామంది ఇష్టపడట్లేదు జాయింట్గా ఉండడం. సో ఉద్యోగరీత్యా అయితే దానికైతే ఆప్షన్స్ లేవు. ఆప్షన్స్ లేక మదర్ అండ్ ఫాదర్ వచ్చి సిటీకి వచ్చేసి జాబ్స్ చేస్తున్నారు. ఓకే జాబ్స్ చేస్తున్నారు, దట్ ఈస్ ఫైన్, వెల్ అండ్ గుడ్. జాబ్స్ చేయడం మంచి పని. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే వీళ్ళకి పిల్లలు ఉంటారు, దే నీడ్ మోర్ కేర్. జాయింట్ ఫ్యామిలీస్ అయితే భార్యాభర్తలు జాబ్కి వెళ్ళిపోయినా అట్లీస్ట్ మన వాళ్ళు అన్న వాళ్ళు తాత నానమ్మ వాళ్ళు ఉండి పిల్లల్ని చూసుకుంటారు. కాబట్టి పేరెంట్స్ కేర్ అంత లేకపోయినా ఒక క్లౌడ్ అయితే ఉంది వాళ్ళకి. ఇక్కడ పేరెంట్స్ ఎవరైతే పేరెంట్స్ని వదిలేసి ఊర్లో వదిలేసి సిటీకి వచ్చారో ఆ పిల్లలకి ఎక్కువ కేర్ కావాలి. యాక్చువల్లీ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ లేరు, ఊర్లో ఉన్నారు. ఆ ప్రేమను వాళ్ళు కోల్పోయారు. అండ్ పేరెంట్స్ ఇద్దరు మీరు కార్పొరేట్స్కి వెళ్ళిపోతే వాళ్ళని ఎక్కడ వదులుతారు? అంటే ఇక్కడ కూడా అంటే హ్యూమన్ వాల్యూస్ ఇక్కడ కూడా పోతున్నాయి, డెఫినెట్ గా పోతున్నాయి. వీళ్ళు క్రెచ్ లో వేస్తారు. కేర్ టేకర్స్ వాళ్ళు ఎంతగానం చూస్తారు. వాళ్ళు సొంత పిల్లలు కాదు కదా, ఎంత చూసినా అయితే సొంత మనీ అయితే పోతాయి, క్రెచ్కి వేస్తారు, మీరు మనీ అయితే పోతాయి, అంత కేర్ ఇవ్వలేరు. బట్ ఆ కిడ్కి ఆ ఎఫెక్షన్ అనేది అయితే తగ్గుతుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది డీవియేషన్. సో ఇంటికి వచ్చిన తర్వాత డెఫినెట్గా అంత వర్క్ చేసి వచ్చి మనం ఏంటంటే పిల్లల మీద కాన్సన్ట్రేట్ చేయలేము, ఇరిటేషన్ వస్తుంది. మళ్ళీ ఇంట్లో పనులు చేసుకోవాలి. ఇంట్లో పనులు చేసుకోకుండా అయితే వచ్చి పడుకొని వెళ్ళిపోలేము. ఇంట్లో పనులు ఖచ్చితంగా చేసుకోవాలి. అట్లీస్ట్ క్లీనింగ్ అంతా చేసుకోవాలా, వెజిల్స్ చేసుకోవాలా, కుకింగ్ చేసుకోవాలా. మళ్ళీ పిల్లల మీద కాన్సన్ట్రేట్ కంపల్సరీ అసలు చేయలేరు. అంత జాబ్ చేసి వచ్చి నేనే చెప్తున్నాను కదా, అలసిపోతారు. డెఫినెట్గా బాడీ అనేది అలసిపోతుంది. హౌ కెన్ యూ కాన్సన్ట్రేట్ ఆన్ ద కిడ్? యూ కాంట్ ఇంకా కాన్సన్ట్రేట్ చేయలేము కిడ్ పైన. ఇక్కడ ఏం చేస్తారు, రాగానే వాడికి ఒక ఫోన్ ఇచ్చేస్తారు పిల్లలకి, నువ్వు ఆడుకోరా, నేను నా పని నేను చేసుకుంటానని పని చేసుకుంటాను. అక్కడ నుంచి డైవర్షన్ స్టార్ట్ అయిపోయింది. ఇంటరాక్షన్ పోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ ఎఫెక్షన్ లేదు, నువ్వు కలిసి ఉండట్లేదు కాబట్టి గ్రాండ్ పేరెంట్స్ ఎఫెక్షన్ లేదు. వాడికి అసలు రిలేషన్ వాల్యూస్ ఎక్కడ ఎమోషన్స్ ఉండవు. సేమ్ ఈ అమ్మాయిలు సూయిసైడ్ అయిన 2-3 డేస్కి ఇంకొక న్యూస్ వచ్చింది సికింద్రాబాద్ సిటీలో న్యూస్. అది ఎంత వరస్ట్ న్యూస్ అంటే మరిది వచ్చేసి వాళ్ళ వదినతో రిలేషన్ అని చెప్పేసి నేను ఆ ఇంటర్వ్యూ కూడా చేశాను. ఎంత వరస్ట్ అని అంటే అది ఇట్లాంటి వాళ్ళు సమాజంలో స్టార్ట్ అవ్వడానికి ఇదే రీజన్. వాళ్ళకి ఎమోషన్స్ లేవు అసలు. రిలేషన్స్ ఎట్లా తెలుస్తాయి? నువ్వు జాబ్ అంటూ వెళ్ళిపోయావు, పేరెంట్స్ ఎఫెక్షన్ లేదు, ఎట్లా వాళ్ళకి తెలుస్తాయి రిలేషన్స్? చూసేటోళ్ళు లేరు. అక్క అన్న వదిన చెల్లి ఇంకా ఒక్కొక్కరే పిల్లలు, 3-4 పోయారు, 2 పోయారు, ఇప్పుడు ఒక్కరొక్కరే అంటున్నారు. మంచి చెడు చెప్పేటోళ్ళు కూడా ఉండరు. డెఫినెట్ గా అవి డెవలప్ అవ్వవు కూడా పిల్లలు. దట్ కిడ్ నీడ్స్ మోర్ ఎఫెక్షన్, మోర్ టైం. వాళ్ళకి ఇంకా ఎఫెక్షనేట్గా ఉండి వాళ్ళకి ఎక్కువ టైం ఇచ్చి వాళ్ళకు మట్టి ముద్ద లాంటి వాళ్ళు అప్పుడే పుడతారు కాబట్టి వాళ్ళని మనం ఎలా మోల్డ్ చేస్తే అలా తిరుగుతారు. వీ కెన్ క్రియేట్ వండర్స్. అసలు అంటే ఈజీ డిస్ట్రాక్షన్, ఇప్పుడు రిలేషన్స్ కూడా ఈజీ డిస్ట్రాక్షన్ అవ్వడానికి కూడా కారణాలు ఉంటాయి ఇవి అంటారు. అంటే వీళ్ళకి టైం ఉండదు బేసికలీ స్పెండ్ చేయడానికి. ఇవాళ రేపు ఏమైపోయింది, ఫస్ట్ అవసరాలు ఉంటేనే ఒక కార్డు వచ్చిందంటే చూస్తారు. వీళ్ళతో మనకి ఏం అవసరం ఉంది, వెళ్ళకపోయినా ఏం కాదులే,
చూద్దాంలే ఇంకోసారి ఏదైనా ఒకేషన్ వస్తే వెళ్దాంలే అనేసి. అంటే మన బిజీతో మనం డైవర్షన్ మనకు అవసరం లేదు, నెక్స్ట్ జనరేషన్కి అవసరం. మనం ఆ రిలేషన్స్ మెయింటైన్ చేసుకోవాలి వాళ్ళతో. ఒక్క 1 hour అయితే టైం తీయలేమా అండి? కనిపించొస్తే చాలు రిలేషన్ మెయింటైన్ అవుతుంది. వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. జనరేషన్ అందరికీ బ్రాడ్ మైండ్ అయితే ఉంది, వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. వాళ్ళు టైం లేకపోయినా కూడా అరే వచ్చి వెళ్ళారే అని అనుకుంటారు. దట్ క్రియేట్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అంటే ఇంత డిజిటలైజ్ అవ్వడం కూడా ఒక కారణం అనుకోవచ్చు. అంటే రిలేషన్స్ గ్యాప్ రావడానికి డిజిటలైజ్ అవ్వడం గొప్ప పనే, కానీ దాంట్లో నుంచి వచ్చిన ఫ్రీడమ్ని మనం కరెక్ట్గా యూజ్ చేసుకోవాలి. ఎంతసేపు ఫోన్లో హాఫ్ నాలెడ్జే ఇస్తుంది, నేనైతే అదే చెప్పగలను. నువ్వు ఒక బుక్ మొత్తం కంప్లీట్గా చదువు, కంప్లీట్ నాలెడ్జ్ వస్తుంది అట్లీస్ట్ నీకు. రోజు ఒక పేజ్ చదువు వస్తుంది నీకు. లేదు అక్కడొక పేజ్ వచ్చిన వీడియో నేను చూస్తే దానివల్ల వచ్చే ఉపయోగాలు అయితే ఏం లేదు. హాఫ్ నాలెడ్జ్ వల్ల ఇలాంటి దారుణాలు జరుగుతాయి. అండ్ రిలేషన్స్ అన్నీ కోల్పోయి మనం ఇంకా అవేర్నెస్ లేకుండా పోయి, అసలు ఏం వస్తున్నాయి సొసైటీలో అవేర్నెస్ లేకుండా పోయి, ఒక పద్ధతి అనేది తప్పి అంత మిస్యూజ్లోకి వెళ్ళిపోయి రాంగ్ డైరెక్షన్లో మనం వెళ్ళిపోతాం. థ్యాంక్ యూ.